అచ్చపూరి ఎవరన్నా బురామేపేట ఏం చేస్తావు? వ్యవసాయం వ్యవసాయమా? ఏం పంట వేసినావు? వరి వరియా? ఎట్లుంది వరి పంట? కొనుగోలు అవుతున్నాయా? అయితండి అయితే లేవంట కళ్ళాలలో మిగిలిపోతుంది. ఏం లేకుండా బోనస్ కూడా పడ్డాయి నాకు 60,000 పడ్డాయి 60,000 పడ్డాయి. 60,000 పడ్డాయి అంటే గతంతో పోల్చుకుంటే బెటర్ ఉందా లేదంటే అట్లనే ఉందా? మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. వడ్లు కొనుగోళ్ళ విషయంలో కాంటక్కడ కడియెత్తురనే ఏ ప్రాబ్లం లేదు, మాకు ఏ ప్రాబ్లం లేదు. ఏ ప్రాబ్లం లేదు. ప్రాబ్లం లేదు మాకు. ఎమ్మెల్యే విజయరమణారావు మా లోకల్. ఇప్పుడు కాంగ్రెస్ బెటర్ ఉందా? ఏడాది కాలంలో కాంగ్రెస్ పాలన ఇట్లా అనిపిస్తా ఉంది. రేవంత్ రెడ్డి మంచిగా చేస్తాడు. మంచిగా చేస్తుంది కానీ 6 గ్యారంటీలు ఇంతవరకు అమలు అవుతలేవు కదా. అయితే ఓటు అనుకోవటం అయితే రైతులకి అయితే అన్ని మంచిగా అయినాయి. రైతులకు మంచిగా అయింది. అన్ని మంచిగా అయినాయి ఇప్పటి వరకు. అన్న బకారం అయితే చేస్తాడు. ఇంకా రైతు బంధు పడతలేదు అంటారు కదా. అక్కడ బడ్జెట్ లేదు, మరి ఏం చేస్తారు? పడుతుంది. మరి బోనస్ ఇవ్వలేదు, 500 వేయలేదా? అవి ఎన్ని పైసలు కావాలి? 60,000 వచ్చినా నాకు. 60,000 వచ్చినాయి బోనస్. ఇంకా తక్కువ వండింది, లేకపోతే 1,50,000 అయితే బోనస్ నాకు. రేవంత్ రెడ్డి అచ్యుతులు తక్కువ వండిందా? కాదు, కాలం అనేది అనుకూలించలే. కాలం అనుకూలించలే. రేవంత్ రెడ్డి అచ్యుతులు నీళ్ళు వస్తలేవు అంటారు కదా. నీళ్ళు ఫుల్ ఉండే, కరెంట్ ఫుల్ ఉంది, మాకు ఏ ప్రాబ్లం లేదు. కరెంట్ పోతుంది, కాంగ్రెస్ కరెంట్ అనేది పోతలేదు. అన్ని మొత్తం 1 ఇయర్ పాలన రేవంత్ రెడ్డి బెటర్ ఉందా లేదంటే కేసీఆర్ ఉంటే బెటర్ అనిపిస్తుండే? రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగానే ఉంది.